నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ న్యూస్ విత్ జర్నలిస్ట్ ప్రవీణ్. ప్రజలారా, ఆర్ న్యూస్ హెచ్డి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఆర్ న్యూస్ యూట్యూబ్ ఛానల్కి ప్రత్యేకంగా ఆఫీస్ ఏర్పాటు చేసి మనకు ఆర్ న్యూస్ హెచ్డికి లోగో రెడీ చేయించడం జరుగుతుంది. మీకు ఎక్కడ మన తెలంగాణలో కానీ ఎక్కడ ఏ సమస్య జరిగినా మనం నిలదీసే పరిస్థితి ఉన్నది. ఆర్ న్యూస్ హెచ్డి తరఫున ప్రతి సమస్యను లేవనెత్తే ప్రయత్నం చేస్తాను. ఈ ఆర్ న్యూస్ హెచ్డి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే, ఈనాడు దినపత్రికలో నేటి ప్రధాన వార్తలు. వాళ్ళు జైల్లో పెడితే మేము నీళ్ళు ఇస్తున్నాం. గిరిజనులకు సాగునీరు అందిస్తున్న ఘనత మా ప్రభుత్వానిదే. నాడు వరి వేస్తే ఉరి అన్నారు, మేం సన్నబియ్యంతో పేదల కడుపు నింపుతున్నాం. 100 రోజుల్లో అచ్చంపేట నియోజకవర్గంలోని రైతులందరికీ సోలార్ పంపులు. ఇందిరా సౌర గిరిజన వికాసం ప్రారంభోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ప్రధాన వార్త. అయితే నాడు వాళ్ళు వరి వేస్తే ఉరి అంటే మేము మాత్రం ఈరోజు గిరిజనులకు సన్నబియ్యం వేసే అవకాశం ఇస్తున్నాం అన్నట్టు, మేము నీళ్ళు అందిస్తున్నాం. వాళ్ళు ఆ రోజు వరి వేస్తే ఉరి అన్నట్టు వాళ్ళంటే మేము ఈరోజు గిరిజనులకు నీళ్ళు అందిస్తున్నాము అని సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న అచ్చంపేట అమ్రాబాద్ మండలంలో మాచారంలో మాట్లాడినటువంటి వార్త, ప్రధాన వార్త ఉన్నది. పోడు భూముల కోసం పోరాటం చేసిన గిరిజనులను జైల్లో పెట్టిన చరిత్ర గత ప్రభుత్వానిదైతే, ఆ భూముల్లో బోర్లు వేసి సౌర విద్యుత్ సాగునీరు అందిస్తున్న ఘనత తన ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వరి వేస్తే ఉరి అని గత సర్కారు అంటే, అదే రైతన్న సన్నధాన్యం పండించేలా చేసి పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తూ కడుపు నింపుతూ ఉన్నామన్నారు. సోమవారం నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలో మాచారం ఇందిరా సౌర గిరిజన వికాసం పథకాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాచారం జలంధర్ అనే గ్రామస్తుడు నిర్మాణించిన అక్కడికి వెళ్ళినట్టు మిగతా వార్త 3వ పేజీలో ఉన్నది. ఆదివాసీ గిరిజనులందరికీ ఇందిరమ్మ గృహాలు అంటూ ప్రధాన వార్త. నల్లమల డిక్లరేషన్ ప్రకటించిన సీఎం, మిగతా వార్త 3వ పేజీలో ఉన్నది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం ప్రారంభోత్సవం శిలాఫలకం ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, చిత్రంలో షబ్బీర్ అలీ, వీర్లపల్లి శంకర్, చిన్నారెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజనరసింహ, తుమ్మల నాగేశ్వర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క తదితరులు ఇందిరా సౌర గిరిజన వికాసంలో శిలాఫలకాన్ని ఓపెన్ చేస్తున్న కార్యక్రమం దగ్గర మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ అక్కడ ఉన్నట్టు మనం విజువల్లో చూస్తున్నాము. వారికి ప్రజలే బుద్ధి చెప్తారు. అక్రమ సంపాదనతో కొందరు మా ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వారికి ప్రజలే బుద్ధి చెప్తారు. మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు, మరో 1,00,000 ప్రైవేటు ఉద్యోగాలు వచ్చేలా చర్యలు చేపట్టాం. 12 యూనివర్సిటీలకు వీసీలను నియమించాం. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మిస్తున్నాం. 16 నెలల్లో 3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్లకు ప్రజలే బుద్ధి చెప్తారంటూ, కొంతమంది అక్రమ సంపాదనతో కొందరు మా ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నట్టు నిన్న మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వార్త. అయితే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దానికి తగిన శిక్ష చేసుకోండి. అక్రమ సంపాదనతో ఎవరైతే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పాల్పడుతున్నారో వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష వేయండి. వాళ్ళు చేసిన తప్పులేంటో జనాలకు చెప్పే ప్రయత్నం చేయండి అంటూ వార్త. కొండపోచమ్మపై విజిలెన్స్ ఈ నెల
26 నుంచి విచారణకు హాజరు కావాలంటూ 63 మంది ఇంజనీర్లకు పిలుపు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో భాగమైన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఫిర్యాదుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ ప్రక్రియను మొదలుపెట్టింది. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు విచారణకు రావాలని ఏకంగా 63 మంది ఇంజనీర్లను పిలిచింది. 8 రోజుల పాటు ఈ విచారణ జరగనుండగా రిజర్వాయర్ నిర్మాణ సమయంలో పనిచేసిన ఏఈలు మొదలుకొని ఇంజనీర్ చీఫ్ల వరకు హాజరు కావాల్సి ఉంది. ఈ మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రామచంద్రలను 2 రోజుల క్రితం రామచంద్రపురం యూనిట్ ఎస్సీ నీటిపారుదల శాఖ ఇంజనీర్ చీఫ్ పరిపాలనకు 2 రోజుల క్రితం లేఖ రాశారు. మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ వరకు నీటిని మళ్లించే పనులను 13, 14వ ప్యాకేజీలుగా విభజించి నిర్మాణ సంస్థలకు అప్పగించారు అంటూ ప్రధాన వార్త. ఈ నెల 26 నుంచి విచారణకు హాజరు కావాలంటూ 63 మంది ఇంజనీర్లకు పిలిచినట్టు ప్రధాన వార్తలో ఉన్నది. అయితే దీన్ని త్వరితగతిన చేపట్టి ఎవరెవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళను తొందరగా అరెస్ట్ చేయాలి, వాళ్ళపై వెయిట్ వేయాలి, వాళ్ళని తీసుకుపోయి లోపటేసే ప్రయత్నం కంపల్సరీ చేయాలి. జరుగుతున్నది రోజు ఒక పేజీ వార్తకై మాత్రం పరిమితం కాకుండా దీన్ని కొంచెం ఎక్కువ లోతుగా పరిశీలించి శిక్షలను మాత్రం వదలొద్దని మన తరపున మేము కోరుకుంటున్నాము. జరుగుతున్నది ప్రక్రియ అయితే ఏమవుతుందో చూద్దాం తర్వాత. కీలక సమాచారం శత్రువులకు గూఢచర్యం ఆరోపణలపై అదుపులో 12 మంది, ఎక్కువగా పంజాబ్ వారే, 2 మహిళలు కూడా. కీలక సమాచారం శత్రువులకు అందజేస్తున్నారట. మన దేశ సమాచారము, మన ఆర్మీ యొక్క ఇంటెలిజెన్స్ రిపోర్టు కావచ్చు, లేకుంటే ఇక్కడ జరిగేటువంటి సమాచారం మొత్తము పాకిస్తాన్కు అందజేస్తున్నారట. ఇక్కడనే వండుకుంటా, ఇక్కడనే మన తిండే తిని మన నీళ్ళే దాక్కుంటా మన దేశానికే ముప్పు వాటిల్లేలాగా వీళ్ళు వ్యవహరిస్తున్నారట. 12 మంది, ఎంతమంది? 12 మంది గూఢచర్యం వహిస్తున్నారట. మన దేశంలో వండుకుంటా దేశాన్ని నష్టపరిచే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారట. ఎక్కువగా పంజాబ్ వారే ఉన్నట్టు వార్తలో ఉన్నది. 2 మహిళలు కూడా. చూద్దాం. పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో పాకిస్తాన్ గూఢచర్య ఆనవాళ్లు విరివిగా బయటపడుతున్నాయి. దేశంలో పాకిస్తాన్ గూఢచర్యం ఆనవాళ్లు విరివిరిగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో పాక్ నిఘా సంస్థ కోసం పలువురు పనిచేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. సెక్యూరిటీ గార్డు, విద్యార్థి, వ్యాపారి, యూట్యూబరు వంటి వారు దాయాది దేశానికి ఉప్పందించే వ్యవహారాల్లో ఆరితేరిపోయినట్టు గుర్తించిన దర్యాప్తు అధికారులు పాక్ గూఢచర్య నెట్ భాగస్వామ్యం ఉన్న 12 మందిని, పంజాబ్ సంబంధించినటువంటి వారు 6, హర్యానాకు సంబంధించినటువంటి 5, ఉత్తరప్రదేశ్ ఒకరు ఉన్నట్టు అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకున్న వారిలో 2 మహిళలు కూడా ఉన్నారు. హర్యానాకు చెందిన మహిళ యూట్యూబర్కు ఏకంగా ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయ అధికారి ఎహసాన్ ఉర్ రహీం అలియాస్ డానిస్తో సంబంధాలు ఉండటం విశేషం. అయితే యూట్యూబర్కు, హర్యానాకు సంబంధించిన ఒక యూట్యూబర్కు అక్కడ పాకిస్తాన్ రాయబారితో సంబంధాలు ఉన్నట్టు గమనార్హం అంటూ వార్త. అప్రమత్తంగా ఉండండి ప్రజలారా. మన దేశంలోనే ఉంటూ బయటి దేశానికి పనిచేస్తే అది ఎంతవరకు సిగ్గుచేటు. పహల్గామ్ను సందర్శించిన జ్యోతి మల్హోత్రా, మిగతాది 3వ పేజీలో ఉన్నది. చాలా ఘోరం ఇది.
ఇక్కడ సమాచారం మొత్తం పాకిస్తాన్కు సమాచారం అందిస్తున్నట్టు మనకు వస్తున్నది. ఇక్కడనే ఉంటారు, ఈయనే తింటారు, ఈయనే గాలి విరుస్తారు, పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నారు. విద్యార్థులు లేరు, అధ్యాపకులు రారు. ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, ఫార్మసీ కళాశాలల్లో దుస్థితి ఇది అంటూ ప్రధాన వార్త. విద్యార్థులు లేరట, అధ్యాపకులు రారట. ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, ఫార్మసీ కళాశాలల్లో దుస్థితి ఇది అంటూ ప్రధాన వార్త ఉన్నది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తనిఖీలో వెలుగులోకి అంటూ ప్రధాన వార్త. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యను అందించే పలు కళాశాలలను మండలి ఉపాధ్యక్షుడు ఆచార్య పురుషోత్తం ఇటీవల తనిఖీ చేశారు. 2 రోజుల పాటు ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, ఫార్మసీ కళాశాలను స్వయంగా పరిశీలించారు. కళాశాలల్లోని గుర్తించిన లోపాలపై నివేదికను ఆయన కొద్ది రోజుల క్రితం చైర్మన్కు సమర్పించారు. విశ్వవిద్యాలయాలు సైతం తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు అన్నట్టు ప్రధాన వార్త. మిగతాది 3వ పేజీలో ఉన్నది. అసలు విద్యార్థులు అలా లేరట, అధ్యాపకులు కూడా వస్తలేరట. అయితే అక్కడ జరుగుతున్నట్టు అన్యాయాలను చైర్మన్కు మొత్తం సమాచారం అందించినటువంటి ఆచార్య వి బాలకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు పంపించారట. అక్కడ ఎవరు లేరట. అధ్యాపకులు మరి ఎక్కడ పోతున్నారు, జీతం తీసుకుంటున్నారు, విద్యార్థులు అసలే లేరట. ఇంకా ఏం జరుగుతున్నారో ఏమో. రాష్ట్రంలోని పలు ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, ఫార్మసీ కళాశాలలు కేవలం పేరుకు మాత్రమే ఉన్నాయి. తరగతులు జరగడం లేదు. హాజరు రిజిస్టర్ల నిర్వహణ సరిగా లేదు. కొన్ని చోట్ల తరగతి గదులను తాళం తీసిన దాఖలాలే లేక దుమ్ముతో నిండిపోయాయి. అవసరమైనంత మంది అధ్యాపకులు లేరు. మరికొన్ని చోట్ల ఉన్న విశ్వవిద్యాలయాల ద్వారా ఆమోదం పొందలేదు. బోధనా సిబ్బంది హాజరు రిజిస్ట్రేషన్లు మచ్చుకైనా కనిపించడం లేదట. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారులు తనిఖీల్లో వెలుగులోకి చూసిన వాస్తవాలు ఇవి అంటూ ప్రధాన వార్త. కార్టూన్ వైన్స్ సంబంధించింది. ఏంటిది? మాకిరెడ్డి కార్టూన్. రాష్ట్రంలో పెరిగిన మద్యం ధరలు ఎప్పటికీ పెరుగుతూనే ఉంటాయి. దాంతోటే కదా గవర్నమెంట్ నడిచేది. కార్టూన్లో మాకిరెడ్డి కార్టూన్లో రాష్ట్రంలో పెరిగిన మద్యం ధరలు అంటూ మందుబాబులు ఇటొకరు అటొకరు కూర్చొని వేస్తున్నారు. రేట్లు పెరిగినాయట. పెరిగిన మద్యం ధర మర్చిపోదామని తాగుతున్నా, మరి నువ్వు అయితే నేను మద్యం ధరలు పెరిగిపోయినాయి, దాన్ని మర్చిపోదామని నేను పెగ్గేస్తున్నా, మరి నువ్వెందుకు తాగుతున్నావు అన్నట్టు ఇద్దరు మాట్లాడుకుంటున్నటువంటి ఫోటో ఉన్నది. ఓకే ప్రజలారా, ఆర్న్యూస్ హెచ్డి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వార్తల్ని మరింత మందికి చేరువయ్యేలా ఆశీర్వదించండి. ధన్యవాదాలు.